ప్రభావతి అయితే శృతితో ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలు ముందుగా ద్వీపం వెలిగించాలి. వెళ్ళమ్మ, వెళ్ళి దేవుడి గది అక్కడ ఉంది, ద్వీపం వెలిగించరా అని చెప్పి ప్రభావతి శృతితో అంటుంది. అది వినగానే శృతి అయితే సరే ఆంటీ అని చెప్పి అక్కడికి వెళ్ళి ద్వీపం వెలిగించేస్తుంది. ఇక ద్వీపం పెట్టేశాక అక్కడ ఉన్న శృతి మీనాతో ఇలా అంటూ ఉంటుంది. మీనా, నేను ఈ ఇంటికి రావడానికి ముఖ్య కారణం నువ్వే అని చెప్పి అంటుంది. అది వినగానే మీనా అయితే అదేం కాదులే శృతి, ఏదో వచ్చావులే, సరేలే అని చెప్పి వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మీనా శృతి వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకోవడం చూసి ప్రభావతి అయితే ఏంటి ఇది, శృతికి దగ్గర అయిపోతుంది, నేను కదా దగ్గర అవ్వాల్సింది, ఈ మీనా దగ్గర అవుతుంది ఏంటి అని చెప్పి ప్రభావతి అయితే అమ్మ, ఈ ఇంటికి నువ్వు రావడానికి ముఖ్యమైన కారణం నేనే కదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటంటే అలా అంటారు, నేను ఈ ఇంటికి రావడానికి ముఖ్య కారణం మీనానే అని చెప్పి అంటుంది. అదేం చేసింది, అది వంట మాత్రమే చేసింది అని చెప్పి అంటుంది. లేదంటే మీనాకి నేను ఈ ఇంటికి రావాలని చాలా కోరిక, మీనా అలాగే తన కోరిక ప్రకారంగానే ఈ ఇంటికి తీసుకువచ్చింది, మీనా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి శృతి అంటుంది. అది వినగానే ప్రభావతి అయితే ఏంటిది దండి పొగిడేస్తుంది, అయినా సరే నువ్వు ఇంటికి రావడానికి నేను కూడా చాలా కష్టపడ్డానమ్మా అని చెప్పి ప్రభావతి శృతితో అంటుంది. సరే ఆంటీ, ఏదైతే నేను ఈ ఇంటికి వచ్చాను కదా అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. అది వినగానే ప్రభావతి అయితే సరేలే అమ్మ, నువ్వు కొందరితో బంధాలు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు, అంతకు మించి ఎక్కువ చేసావనుకో వాళ్ళు గంపలో ఉంచగలరు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే శృతికి ఏమీ అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ప్రభావతి అలా కుళ్ళిపోవడం చూసి మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.